వెల్కమ్ బ్యాక్ టు ద పిఐఈ క్లాస్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నేర్చుకుందాం. ఈయన 14th ఏప్రిల్ మధ్యప్రదేశ్ మౌలో జన్మించాడు. రామ్జీ మాలోజీ సక్పాల్ తండ్రి పేరు, తల్లి పేరు భీమాబాయి. ఈ రామ్జీ మాలోజీ సక్పాల్ అంటే ఆయన సైన్యంలో సుబేదార్గా పనిచేసేవాడు. ఈ అంబేద్కర్ వాళ్ళ తాత కూడా ఒక సైన్యంలో పనిచేసిన వ్యక్తిగానే ఉండేవాడు. సో మేనత్త మీరాబాయి పెంపకంలో పెరిగిండు. ఎందుకంటే ఈయన చిన్నప్పుడే 5 సంవత్సరాలప్పుడే వాళ్ళ తల్లి చనిపోతుంది. కాబట్టి మేనత్త మీరాబాయి పెంపకంలో వాళ్ళ అక్కల సహకారంతో పెరిగిండు. ఇక సతారాలో ఈయనకు కృష్ణకేశవ అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు తెలుసు. ఈ బ్రాహ్మణ ఉపాధ్యాయుడు సతారాలో ఉన్న ఈ బ్రాహ్మణ ఉపాధ్యాయుడు ఆయన స్కూల్ అక్కడే సతారాలోనే. ఈ బ్రాహ్మణ ఉపాధ్యాయుడిని ఎంతో ప్రేమించేవాడు. తన ఇంటి పేరును కృష్ణకేశవ అంబేద్కర్ అనే ఇంటి పేరును ఈ భీమ్రావుకు చేర్చి భీమ్రావ్ అంబేద్కర్గా కూడా మార్చాడు. అంటే అంబేద్కర్ అనే పేరు వాళ్ళ గురువు యొక్క ఇంటి పేరు ఈయనకు కూడా చేర్చడం జరిగింది. దాని ప్రాతిపదికనే ఆయన స్కూల్ రిజిస్టర్లో కూడా అంబేద్కర్ అనే పేరు మార్చడం జరిగింది. ఫెన్సే అనే ఇంకొక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు కూడా ఉండేవాడు. ఒకరోజు ఆయన స్కూలుకు వర్షంలో తడిసొస్తే ఈ బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అంబేద్కర్ని చూసి ఎంతో జాలి హృదయంతో ఆయన ప్రేమించి వాళ్ళ ఇంటికి పంపించి ఒక అబ్బాయితో ఆయనకు స్నానం చేయించి వేరే బట్టలు ఇప్పించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడు. అంటే ఈ విధంగా చూస్తే బ్రాహ్మణ ఉపాధ్యాయులు ఎంతోమంది ఆయనకు చాలా ఉన్నతంగా సహాయం చేసిన వారు. ఎల్విన్సన్ ఉన్నత పాఠశాలలో చేశాడు. ఎల్విన్సన్ ఆ తర్వాత ఉన్నత పాఠశాలలో చేరాడు. అంబేద్కర్ పుస్తకాలు అంటే చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం అన్నా, ఆటలు ఆడడం అన్నా, క్రికెట్ అలాంటి ఆటలు ఆడడం అన్నా చాలా ఇష్టం. అయితే వాళ్ళ నాన్న ఈయనకున్న ఆసక్తిని చూసి అవసరమైతే వాళ్ళ సహోదరి యొక్క నగలు, ఆభరణాలు అమ్మి కూడా అంబేద్కర్ పుస్తకాలు కొనిచ్చేవాడు. ఎప్పుడు పుస్తకం కావాలన్నా నో చెప్పేవాడు కాదు. ఆ తర్వాత వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉండేవారు కాబట్టి, అందరూ ఒకే చిన్న రూమ్లో ఉండేవారు కాబట్టి వారికి ఉండాల్సిన ప్లేస్ సరిపోక అంబేద్కర్ బుక్స్ పట్టుకొని ఒక గార్డెన్కి వెళ్ళేవారు. ఆ గార్డెన్ పేరు ఏం పేరు అంటే చార్నీ రోజ్ అనే గార్డెన్. ఆ చార్నీ రోజ్ అనే గార్డెన్కి వెళ్ళి ఆ వీధి దీపాల కింద కూర్చొని చదువుకునేవాడు. అలా చదువుకుంటుంటే అక్కడికి కృష్ణాజీ అర్జున్ కేలిస్కర్ అనే ఒక వేరే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు వచ్చేవాడు. ఈయనకున్న ఈ ఉత్సుకతని, క్యూరియాసిటీని, చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ని చూసి వీళ్ళిద్దరు సంభాషణ జరిగి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ తర్వాత 1907వ సంవత్సరంలో అంబేద్కర్ మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిండు. ఈయన మహర్ కులస్తుల్లో మొదటివాడుగా మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళలో మొదటివాడుగా అంబేద్కరే ఉంటాడు. మహర్ కులంలో అంటే దళిత కులంలో అప్పటికి మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళల్లో మొదటివాడు ఎవరు? అంబేద్కర్. కాబట్టి ఈయనను అభినందించడానికి కృష్ణాజీ కేలిస్కర్ అండ్ ఎస్కే బోలే చాలామంది అంబేద్కర్ని అభినందించడానికి వచ్చారు. ఈ కృష్ణాజీ కేలిస్కర్ ఒక గ్రంథం రాస్తాడు, గౌతమ్ బుద్ధుని చరిత్ర అనే గ్రంథం. అది అంబేద్కర్కు బహుకరిస్తాడు. ఆ గ్రంథం చదవడం వల్ల అంబేద్కర్కి గౌతమ్ బుద్ధుని మీద చాలా ఆసక్తి ఏర్పడి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత ఈ కృష్ణాజీ కేలిస్కర్ అప్పటి బరోడా మహారాజు అయిన షాయాజీరావు గైక్వాడ్కు పరిచయం చేసి అంబేద్కర్ చదువుకోవడానికి కావాల్సిన కొంత ఉపకార వేతనం, అంటే కనీసం ఒక 25 అలా ఉపకార వేతనాన్ని కూడా మంజూరు చేయించాడు. ఏన్షియంట్ ఇండియన్ కామర్స్ అనే థీసిస్ సమర్పించిండు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిండు. నీటి వనరుల సద్వినియోగానికి, దామోదర నదీలోయ ప్రాజెక్టు నిర్మాణానికి కారకులు ఈయనే. అందుకనే ఈయనను జల విద్యుత్ పితామహుడు అని కూడా పిలుస్తారు. ఎవరిని? అంబేద్కర్ని. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, 1943 to 89 సాంకేతిక విద్య నెలకొల్పిండు. సామాజిక బానిసత్వం అంతం చేసే సరైన సాధనే విద్య అన్నాడు అంబేద్కర్. దళితులకు సామాజిక గౌరవాన్ని, ఆర్థిక ప్రగతిని, రాజకీయ స్వాతంత్రాన్ని అందించే సాధనే విద్య అంటాడు. 45 అధికరణ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను 10 సంవత్సరాలు అందించాలని సూచిస్తాడు. 1952 16 డిసెంబర్ తేదీన ఎల్ఫిన్సన్ కళాశాల వార్షికోత్సవ సమావేశంలో ఈయన ప్రసంగించింది ఏంటంటే, ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణమైన నూతన భావాలు అవసరం. విశ్వవిద్యాలయాలు జ్ఞాన కేంద్రాలుగా ఉండాలి, కానీ గుమస్తాలు తయారు చేసే కేంద్రాలుగా ఉండొద్దు అంటాడు.
పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించిండు. 1950 సంవత్సరంలో సిద్ధార్థ ఆర్ట్స్, సైన్స్ అండ్ కళాశాలను కూడా స్థాపించిండు. ఈయనని అభినవ మనువుగా కూడా ఖ్యాతి గడించిండు. నిమ్న అంటరాని కులాల వారిని చైతన్యం తీసుకురావడానికి మక్నాయక్ అనే పత్రికను ముఖ్యమైంది. 1927లో దీన్నే బహిష్కృత భారత్గా కూడా పేరుగాంచింది. బహిష్కృత భారత్ అనే పేరుతో కూడా నడిపించింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అంబేద్కర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.